ట్యాపింగ్ రేవంత్ ని తరుముడు తథ్యం దొంగ కాంగ్రెస్ ను బొందపెట్టుడు ఖాయం. సొంత మంత్రుల మీదనే నమ్మకం లేక వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసిండు రేవంత్ రెడ్డి అని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫోన్లు అంటే ఏం గుర్తుకొస్తుంది? రేవంత్ రెడ్డి ఏం గుర్తుకొస్తుంది? ట్యాపింగ్ గుర్తుకొస్తుంది. అవునా కదా? యూట్యూబ్ లలో ఒక గంటలోనే ₹1,00,000 సంపాదించిన వీడియోలు చూసింది ఎప్పుడన్నా? చూసిందా? అట్లా చూసుకుంటా రాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి పలుగు పారా పట్టుకుని సెక్రటరియట్ కు పోతే ఆయనకేం దొరికిందో తెలుసా అనే ఒక థంబ్నెయిల్ వచ్చింది. వచ్చే వరకే 3 మంత్రులు ఆ థంబ్నెయిల్ క్లిక్ చేసిండ్రు. వాళ్ళ కేబినెట్ మంత్రులే. ఆ థంబ్నెయిల్ నుంచి సీదా ఒక మాల్వేర్ ఆ 3 ఫోన్లలో పోయింది. ఇక తర్వాత ఏమైంది? వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అంతా కూడా రేవంత్ రెడ్డి విన్నాడంట. మరి రేపు మీ ఫోన్లు కూడా వింటారు. మరి వినాలా రేవంత్ రెడ్డి? మీ ఫోన్లు ట్యాప్ కావాలా? అందుకొరకే మిత్రులారా, ఈ ట్యాపింగ్ చేసే రేవంత్ రెడ్డిని, కుంభకోణాల రేవంత్ రెడ్డిని, ఈ కమిషన్ల కాంగ్రెస్ పార్టీని అర్జెంట్ గా మన లింగంపేట నాగన్న బాయిలో వడవాలంటే ఏం చేయాలి? బాయిలో వడతామా మరి కాంగ్రెస్ లో? బరాబర్ వడతాం మిత్రులారా. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలు సురేంద్రన్న గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.